హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజైతే నేను మీకు చాలా ఇష్టమైన రెసిపీ చూడండి. నేను చేసేది చూసి తప్పకుండా చేసుకోండి, ఓకేనా? అందరు ఏం చేస్తున్నారు? వంటలు అయిపోయాయా? నాదైతే స్టార్ట్ అయింది. ఇప్పుడైతే 8:30 అయింది. 10 వరకు నేను లంచ్ బాక్సెస్ కట్టాలి. సో టకాటకా చేసుకుందామని ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చాను. వచ్చా హాఫ్ అన్ అవర్ అయింది కిచెన్లోకి వచ్చి. బట్ అన్నీ మనము సోక్ చేస్తుండాలి, టీ పెట్టాలి, పాలు కాగబెట్టాలి, ఇంకా ఇన్ని ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి చేసుకుంటూ ఇప్పుడైతే మీకు చూపిద్దామని, నా రెసిపీ చూపిద్దామని ఇక్కడికి వచ్చాను, ఓకేనా? మీరు కూడా చూసి, మంచి రెసిపీ, తొందరగా అవుతుంది. ఓ 10 మినిట్స్లో మనకి రెడీ అవుతుంది. వెజిటబుల్స్ ఏవి లేకున్నా సరే, వెజిటబుల్స్ లేనప్పుడు మన ఇంట్లో నిండుకుంటాయి కదా, సో అప్పుడు మనం చేసుకోవడానికి వీలుగా ఉండేది చేస్తున్నా. చూడండి, పచ్చిమిర్చి అయితే ఎక్కువనే పడతాయి ఈ రెసిపీకి. ఇది పల్లీలు అవసరపడతాయి. నేను టమాటాలు కూడా సోక్ చేశాను, అంటే కొద్దిగా ఏమన్నా పైన ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుందని ఇట్లా సోక్ చేసి పెట్టుకుంటాను ముందే. ఓకే, 5 మినిట్స్ అయింది. అలాగే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి నానబెట్టేశాను. ఏంటి? ఓట్స్. ఓకే, 1 బై 1 అన్నీ చేసుకున్నా. కొద్దిగా టీ తాగా. ఫస్ట్ టీ తాగేసి కిచెన్లోకి వస్తా ఫస్ట్ ఈ వంటకి, ఓకేనా? చూద్దామా? ఇప్పుడు మనకు పచ్చిమిర్చి కూడా ఇన్ని పడతాయి కదా, చట్నీ అంటే ఎక్కువనే పడతాయి. సో ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకుంటే మిడిల్లో మనకు మిక్సీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఓకేనా? వేయించడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇవి ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్, అంటే 1 స్పూన్ కూడా పట్టదు, ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై చేస్తేనే టేస్ట్ వస్తుంది చట్నీకి, లేదంటే ఉట్టిగానే వేస్తే టేస్ట్ రాదు. సో ఇది ఫ్రై చేద్దాం మనం. ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. పల్లీలు వేడి చేశాను, ఇది వేడి చేయాలి, అంటే ఫ్రై చేయాలి ఇవి కూడా, ఓకేనా? ఫ్రై చేసుకున్నాక చేసుకుందాం. ఇది టమాటా కట్ చేసుకుంటే మనకు తొందరగా అవుతుంది. అంటే మనకు కూరగాయలు అన్నీ లేనప్పుడు కాదు, ఓన్లీ టమాటాలే ఉంటే కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇది కర్రీ, చాలా బాగుంటుంది కర్రీ. మీరు ఒక్కసారి ట్రై చేయండి. కర్రీ అంటే నేనైతే కర్రీ అనుకున్నా, బట్ మళ్ళీ అనిపిస్తుంది చట్నీ చేద్దామని ఆలోచన ఉంది. ఎందుకంటే కర్రీ అయితేనేమో ఓ 1/2 kg కోసినా కూడా మనకు కొద్దిగానే అవుతుంది. పచ్చడి చేస్తాం అనుకో, కొద్దిగా పల్లీలు యాడ్ అవుతాయి కదా, తొందరగా అయిపోదు, అందరికీ వస్తుంది, నైట్ కూడా తినవచ్చు మనం. అందు గురించి మళ్ళీ అనుకుంటున్నా చట్నీ చేద్దామని అనుకుంటున్నా. చూద్దామా? చట్నీ చేద్దాం, ఓకేనా? పల్లీలు వేయిస్తున్నా కదా ఎట్లయినా. సో చట్నీ చేస్తే తొందరగా అయిపోతుంది మనకి, మళ్ళీ ఎక్కువ కూడా వస్తుంది, క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. సో టమాటాలు అయితే ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు కూరగాయలు ఎక్కువ తెచ్చుకుంటే ఖరాబ్ అవుతున్నాయి, సగం ఖరాబ్ అవుతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు తెచ్చుకోబుద్ది అవుతుంది నాకు ఈ మధ్య. అందుకే వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా కొన్ని తెచ్చుకుంటున్నా, అంటే 3 డేస్కి సరిపోని తెచ్చుకుంటున్నా. అందు గురించి నాకు ఒక్కసారి వాకింగ్ పోకపోతే మనకు తెచ్చుకోలేము, ఎందుకంటే వాకింగ్ పోయినప్పుడే తెచ్చుకునే అలవాటు అయిపోయింది కదా. సో ఒక్కరోజు వాకింగ్కి డుమ్మా కొట్టినామంటే మనకు తెచ్చుకోవడానికి వీలు అవుతలేదు. సో ఇప్పుడైతే టమాటాలు అయితే ఇన్ని ఉన్నాయి. ఆకుకూరలు తెచ్చిన, ఆకుకూరలు అయిపోయినాయి. టమాటాలు ఇన్ని ఉన్నందుకు ఇది అందరికీ సరిపోను చేయాలి కాబట్టి చేస్తా. పచ్చిమిర్చి చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేద్దాం. వాటర్ అంతా పోయాక కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి ఇవి, ఓకేనా? కొంచెం ఇది ఫ్రై చేసుకున్నాక ఆయిల్ అంతా ఆవిరైపోయాక మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ముందే మనం వాటర్ ఉన్నప్పుడు ఆయిల్ వేయొద్దు. ఇప్పుడు అయిపోయింది కదా వాటరు, చూడు వాటర్ అంతా ఇంకిపోయింది కదా, అప్పుడు కొద్దిగా ఆయిల్ వేయాలి, అంతే చాలు.
మనకు ఎక్కువ కూడా పట్టదు, కొద్దిగా అలా ఫ్రై చేసుకున్నట్టు ఉండాలి అంతే, అవసరం లేదు ఎక్కువ, పచ్చివాసన పోయినంత వరకు అంతే. చట్నీకి ఇలా అయితేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనము స్టవ్ మీద బాండి పెట్టేసుకుందాం, ఎందుకంటే టమాటాలు వేయాలి కదా, టమాటాలు ఉడికించాలి. అంటే వితౌట్ ఆయిలే చేస్తాను నేను. ఫస్ట్ వాటర్ అంతా పోయాకనే ఆయిల్ వేయాలి. చూసారా, ఇంత వేడవుతే చాలు. ఫ్రై అయినాయి కదా, కొద్దిగా, ఎక్కువ కూడా చేసుకోకూడదు, కొంచెం. ఫస్ట్ అయితే నేను పల్లీలు వేడి చేస్తాను, ఫ్రై చేస్తాను. ఫ్రై చేశాకనే స్టార్ట్ చేస్తా. వేడి చేసాను కదా, ఫ్రై చేశాను. ఇలా చేసుకోవాలి. చేసుకుంటే పొట్టి ఇష్టం ఉంటే తీయొచ్చు, లేదంటే అలాగే ఉంచవచ్చు. ఇది ఓకేనా. ఇలా ఫ్రై అవుతేనే టేస్ట్ వస్తుంది పచ్చడికి. చూడండి, బాండి పెట్టానా, బాండి పెట్టాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసి కలిపేసి, ఈ టమాటాల్లో వచ్చే వాటర్ ఉందా, ఆ వాటర్ అంతా కొంచెం తగ్గాక ఆయిల్ మనకు కావాల్సిన అన్ని వేయనికి బాగుంటుంది. ఓకేనా. మూత పెడుతున్నా చూడండి. ఇప్పుడైతే టమాటాలు చూడండి, అప్పుడే కొద్దిగా ఉడికిపోయాయి 2 minutesలో. సో నేను అన్నీ రెడీ పెట్టుకునే వరకు ఇది రెడీ అయ్యింది. సో 10 minutesలో మనకు పచ్చడి రెడీ అవుతుంది. ఇది ఇంకా కొంచెం ఉడికితే చాలు. ఇప్పుడు చూడండి, ఇదిగో ఇప్పుడు ఉడికిపోయాయి ఆల్మోస్ట్ కదా. సో ఇప్పుడు మనం ఒక స్పూన్ జీరా, ఒక స్పూను మెంతులు ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూపిస్తాం. ఇదిగో ఫ్రై అయినాయి చూడండి, కొద్దిగా బ్రౌనిష్ వస్తే చాలు, స్మెల్ వస్తుంది చూడండి, అప్పుడు తీసేయాలి. ఇది చాలా బాగా, ఎంత అంటే ఎంత టేస్ట్ వస్తుంది, ఎంత స్మెల్ వస్తుంది, చాలా మంచిది కూడా హెల్త్కు ఈ మెంతులు. సో ప్రతి చట్నీలా వేసుకోవచ్చు మీకు వీలైతే. ఇది పొడి చేసుకోవాలి, నేను తర్వాత చెప్తా. ఇప్పుడైతే ఇవి ఫ్రై చేశాను, ఇవి మనకు కావాలి కంపల్సరీ. నేను ఎప్పుడైనా చెప్తున్నా మీకు, ప్రతి వీడియోలో చెప్తున్నా, ఎల్లిపాయలు అయితే ఎక్కువ వాడాలి, చాలా బాగుంటుంది హెల్త్గా మంచిది, టేస్ట్ బాగుంటుంది. అల్లం అయితే ఇంత తీసుకున్నా, పచ్చడి కాబట్టి అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది. సో ఎల్లిపాయలు అయితే ఎక్కువనే తీసుకోండి ఎప్పుడైనా. ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఓకేనా. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది, ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనకు ఏదో లేని లోటు కనిపిస్తుంది కదా, అది పసుపు కొంచెం ఎక్కువనే చేసుకోవాలి, ఎందుకంటే చట్నీ కదా. సో నేను ఎక్కువనే వేస్తా, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. చూడండి మీ ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో అయితే అందరికి ఇష్టం ఈ చట్నీ. సో ఇవన్నీ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, చెప్తాను ఇప్పుడు. ఇవన్నీ ఫ్రై చేసుకునేవన్నీ మనం ఏం చేయాలి, మిక్సీ చేయాలి. ఇవి పల్లీలు, ఈ పచ్చిమిర్చి ఫ్రై చేశాను, ఇవేమో ఓన్లీ ప్యాన్ ఫ్రై, అంటే వితౌట్ ఆయిల్. ఇవి కావాలి మనకు. ఎల్లిపాయలు అయితే తప్పకుండా కావాలి, అల్లము, సాల్ట్, ఏమంటారు ఇది, దొడ్డు ఉప్పు అంటారు కదా, రాళ్ళ ఉప్పు, అది యాజ్ యూజువల్. ఇది ఏంటి, జీరా, మెంతులు తప్పకుండా ఉండాలి. ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ డ్రై వేసుకోవాలి మిక్సీలో, లేదంటే ఇవి వేసాం కదా, ఇది మిక్సీ కాదు, ఇది మెంతులు, అందు గురించి మనం డ్రైవి ఫస్ట్ వేసి అది మిక్స్ అయ్యాకనే ఇవి వేయాలి. ఫస్ట్ ఇది వేయచ్చు, తర్వాత ఇవి వేయాలి, అప్పుడు మిక్సీ అయ్యాక మళ్ళీ చూపిస్తా. ఇదైతే అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, కొద్దిగా చల్లారనిద్దాం. చల్లారాకనే మనం మిక్సీలో వేయాలి. ఫస్ట్ మిక్సీ వేస్తున్నా చూడండి, ఫస్ట్ ఇవి వేసుకుందాం ఫస్ట్, ఎందుకంటే వెట్టు వేయొద్దు, డ్రైవే వేయాలి. డ్రై వేస్తేనే మనకు మిక్స్ అవుతాయి. సో ఫస్ట్ ఇవి వేసుకున్నాక, పౌడర్ అయ్యాక ఇవి వేసుకుందాం, ఓకేనా. తర్వాత పల్లి వేసుకోవాలి, తర్వాత యాజ్ యూజువల్ ఇవన్నీ
ఓకేనా. ఫస్ట్ అయితే ఇలా పౌడర్ మొత్తం పౌడర్ లాగా కావాలి. తర్వాత మనము 1 by 1 వేసుకోవాలి. అంటే ఎల్లిపాయలు, టమాటాలు, అల్లము అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకుందాం. ఓకేనా. తర్వాత అయిపోయాక నీ దగ్గరికి వస్తాను. ఓకేనా. ఇప్పుడైతే టమాటాలు వేసేస్తున్నా ఈ పౌడర్లోనే. కొద్దిగా ఉంచుదాంలే, కొద్దిగా ఉంచితే టమాటాలు ఇవి మిక్సీ చేసేసుకుందాం. ఓకేనా. మిక్సీ చేసుకున్నా కదా. సో ఇలా రావాలి, ఈ టెక్స్చర్ రావాలి. మనకు పులుపు అవసరం లేదు దీనిలో, ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసుకుంటే మనకు పులుపు అవసరం ఉండదు. ఇదే పులుపులాగా అవుతుంది. సో మనకి చింతపండు కానీ, నిమ్మకాయ కానీ, మామిడికాయ కానీ ఏది అవసరం లేదు. ఓన్లీ టమాటాలతోటే పులుపు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. ఎప్పుడైనా ఆయిల్ కొంచెమే వేసుకోండి. చట్నీ కదా ఇది, టేస్ట్ రాదు అని అనుకోకండి. ఎందుకంటే చట్నీ సూపర్గా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసినా కూడా సూపర్గా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, సేమ్ ఇలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, పప్పులు మంచిగా వేసుకోవాలి. మనము ఎల్లిపాయ బాగా వేసాం కదా, ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. పల్లీలతో కాబట్టి చాలా బాగా వస్తుంది టేస్ట్. పప్పులు మంచిగా వేసుకోండి. నేనైతే ప్రతి తాలింపులో పప్పులు బాగా వేస్తాను. మనకి శనగపప్పు కూడా వేయాలి. శనగపప్పు వేస్తే కూడా మనకు పంటి కిందికి వస్తుంది కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి, ట్రై చేస్తేనే తెలుస్తుంది ఎలా చేస్తుంది అనేసి. ట్రై చేయండి. మనకి ఎల్లిపాయలైనా అన్నీ మనము పచ్చడిలోనే వేసాం కదా, చట్నీలో. సో మనకి ఎల్లిపాయలు మనకు అవసరం లేదు. ఇప్పుడు నేనైతే ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు వేస్తున్నా, చూడండి. ఇంత ఎర్రగా కాకూడదు, కొంచెం ఎర్రగైతే చాలు. నేను శనగపప్పు కోసం లేట్ చేసా, బట్ ఇంత చాలు. ఓకేనా. ఇది మనం చట్నీలో వేసేద్దాం. మనం పచ్చడి గిన్నెలోకి తీసుకుందాం. ఓకేనా. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఏమంటారు, పల్లీలు వేయచ్చు, నువ్వులు వేయచ్చు. దీనిలో నువ్వులు ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. కొద్దిగా ఎర్రగా అయింది, సో పర్లేదు. ఎర్రగా ఉంటే పంటికింటికి ఇంకా ఎక్కువసేపు దాన్ని ఏమంటారు, ఎక్కువసేపు గట్టిగా ఉంటాయి పప్పులు. సో చాలా బాగుంది టేస్ట్, అయితే చాలా బాగుంటుంది. నాకు తెలుసు బాగుంటుందని. అదిరింది. ఉప్పు కారం సూపర్. సేమ్ మీరు కూడా ఇలా ట్రై చేయండి. బా చాలా బాగుందండి. ఓకేనా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ కొట్టండి. చూసి ఊరికే ఊకోకుండా లైక్ కొట్టండి, నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా. ఇలాంటి రెసిపీస్ ఎన్నో చేస్తుంటాను, మీ ముందుకు వస్తాను. ఓకేనా. బాయ్. మళ్ళీ సూపర్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.